నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆశా అరుణ్. నెబులైజేషన్ అంటే పిల్లలకి గ్యాస్ పట్టిస్తాం కదా, ఇది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి ఖచ్చితంగా లైఫ్లో ఒక్క టైం అయినా పెట్టిస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే జలుబు దగ్గులు అనేవి చాలా సివియర్గా వస్తున్నాయి ఇప్పుడు, కాబట్టి దీన్ని ఖచ్చితంగా యూజ్ చేస్తూ ఉంటారు. సో నేను చెప్పే ఈ టాపిక్ ఏదైతే ఉందో ఇది చాలా మందికి అవసరం అవుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఈ వీడియోలో నేను దేని గురించి చెప్తున్నాను అంటే, నెబులైజేషన్ ఎలాంటి టైంలో యూజ్ చేస్తారు, ఎలాంటి మెడిసిన్స్ ఇస్తారు, ఇవి ఎలా పనిచేస్తాయి, ఇవి వాడడం వల్ల లాభాలేంటి, నష్టాలేంటి, వీటికి ఆల్టర్నేట్గా అంటే ఇది కాకుండా మందులు కాకుండా ఇలాగే మనం నెబులైజేషన్లో వేరే ఏమైనా ఇచ్చి తగ్గించుకోవడానికి అవకాశం ఉందా, ఇలాంటి అన్ని విషయాలని గురించి ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నాను. చాలా 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 ఇంపార్టెంట్ వీడియో, ఖచ్చితంగా మిస్ కాకుండా చివరి వరకు చూడండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే ఇంపార్టెంట్ వీడియో. మీరు లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి రికమెండ్ అవుతుంది. సో కాబట్టి మర్చిపోకుండా చూసిన వాళ్ళు లైక్ చేయండి, అలాగే చాలా మందికి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం. నెబులైజేషన్ అనేది ఎప్పుడు ఇస్తారు అంటే, పిల్లలకి దగ్గు జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉన్నప్పుడు డాక్టర్స్ అనే వాళ్ళు ఈ నెబులైజేషన్ రికమెండ్ చేస్తూ ఉంటారనమాట. కానీ ఈ మధ్య కాలంలో ఏంటి అంటే, జలుబు దగ్గు వచ్చిందంటే చాలు, కొంచెం జలుబు ఉన్నా కూడా ఖచ్చితంగా నెబులైజేషన్ రికమెండ్ చేస్తూ ఉన్నారు డాక్టర్స్, అలాగే రికమెండ్ చేస్తూ ఉన్నారు. పేరెంట్స్ కూడా ఏంటి అంటే, కొంతమంది డాక్టర్స్ని అడగకుండానే ఫస్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి ఏవైతే మెడిసిన్స్ దానికోసం ఇస్తారో అవి తీసుకుని వచ్చి ఇంట్లోనే పెట్టుకోవడం అనేది అలవాటుగా మారిపోయింది. సో ఫస్ట్ దీంట్లో ఇచ్చే మెడిసిన్స్ ఏంటంటే 4 రకాల మెడిసిన్స్ ఇస్తారండి. ఒకటి వచ్చేసి ఆస్తలిన్, ఇంకొకటి డియోలిన్, ఇంకొకటి వచ్చేసి లివోలిన్, అండ్ ఫైనల్ వచ్చేసి బుడేకాట్. ఈ 4 రకాల మెడిసిన్స్ అనేవి ఇస్తూ ఉంటారనమాట. సో వీటిలో 3 నెలల నుంచి కొంచెం ఏజ్ ఎక్కువ ఉండే పిల్లలకు వచ్చేసి బుడేకాట్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట. అండ్ దాన్ని డైరెక్ట్గా వేయకుండా సెలైన్ వాటర్లో డిజాల్వ్ చేసి, అంటే ఒక 1 ml కానీ, లేకపోతే ఆ పిల్లల వెయిట్ని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి ఎంత డిజాల్వ్ చేయాలి, ఎంత సెలైన్ వాటర్ని యాడ్ చేయాలనేది డాక్టర్స్ రికమెండ్ చేస్తారు. కానీ ఇవి ఏవి పట్టించుకోకుండా చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే, మెడికల్ స్టోర్ నుంచి డైరెక్ట్గా తెచ్చేసుకొని డైరెక్ట్గా దాన్ని మెషిన్లో వేసేసి పట్టిస్తూ ఉంటారు పిల్లలకి. ఇది చాలా చాలా ప్రమాదం అండి. ఎందుకంటే ఒక్కొక్క ఏజ్ పిల్లలకి ఒక్కొక్క డోసేజ్ ఉంటుంది. దీంట్లో చాలా రకాల డోసులు ఉంటాయి. 0.25 ఒకటి ఉంటుంది, 0.5 ఒకటి ఉంటుంది, 1 ml 1 mg ఒకటి ఉంటుంది, అండ్ 0.35 mg, ఇలా డిఫరెంట్ డోసులు అనేవి ఉంటాయన్నమాట. వాళ్ళ వెయిట్ని బట్టి, పిల్లల వెయిట్ని బట్టి, వాళ్ళలో ఉండే హెల్త్ సివియారిటీని బట్టి వాళ్ళకి ఎంత డోస్ ఇవ్వాలి అని చెప్పేసి డాక్టర్స్ అనేవాళ్ళు రికమెండ్ చేస్తారు. కానీ చాలా మంది ఏంటి అంటే డైరెక్ట్గా తెచ్చేసుకుంటారు. మనకి పేర్లు మాత్రమే తెలుస్తాయి, కానీ ఎంత డోస్ అనేది ఎవరికి ఐడియా ఉండదు, చాలా వరకు ఐడియా ఉండదు అనమాట. సో ఏంటంటే ఏదో ఒక డోస్ పిల్లలకి ఇస్తూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సెలైన్ వాటర్ యూజ్ చేయకుండానే డైరెక్ట్గా ఆ మెడిసిన్ ఇచ్చేస్తూ ఉంటారు అనమాట నెబులైజేషన్ కోసం పిల్లలకి. అసలు ఈ మెడిసిన్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే, లంగ్స్ లోపల ట్యూబ్స్ ఉంటాయి కదా, గాలిగొట్టాలు, అవి ఏమవుతాయంటే ఇన్ఫ్లమేషన్ అంటే వాసిపోతాయి అనమాట, ఉబ్బిపోతాయి. కోల్డ్ ఎక్కువగా ఉన్నప్పుడు అవి ఉబ్బిపోయినప్పుడు ఏంటంటే, మనం తీసుకునే గాలి అనేది అంత ఫ్రీగా లోపలికి లంగ్స్కి చేరదు, కాబట్టి ఆయాసం వస్తూ ఉంటుంది. ఈ మెడిసిన్ ఎప్పుడైతే తీసుకుంటామో అది లోపల వరకు వెళ్తుంది కదా, ముక్కు ద్వారా అలాగే నోటి ద్వారా లోపల వరకు వెళ్ళినప్పుడు ఆ ఇన్ఫ్లమేషన్, ఆ వాపు అనేది తగ్గిపోయి ఆ ట్యూబ్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. ఓపెన్ అయినప్పుడు గాలి ఫ్రీగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆ చుట్టుపక్కల ఉండే మజిల్స్ రిలాక్సేషన్ కోసం కూడా ఒక మెడిసిన్ ఇస్తారు. అదేంటి అంటే, ఆయాసం పడి ఏమవుతుందంటే స్ట్రెస్కి లోనై ఉంటారు కదా, అలాగే పెయిన్ అనేది వస్తూ ఉంటుంది, చెస్ట్లో పెయిన్ వస్తుంటుంది కదా. సో దీన్ని తగ్గించడం కోసం ఈ మెడిసిన్స్ అనేవి పనిచేస్తాయి అన్నమాట. కానీ ఈ మెడిసిన్స్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల, మనకి అవసరం ఉన్నా లేకపోయినా కూడా ఈ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, పిల్లల్లో ఈ ఆర్టిఫిషియల్గా పనిచేయడం మాత్రమే స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే నార్మల్గా న్యాచురల్గా ఏదైతే సిస్టమ్ ఉంటుందో, న్యాచురల్గా హీల్ అయ్యే సిస్టమ్ ఉంటుందో, అది మొత్తం తగ్గిపోయి ఏమవుతుందంటే, మందులు తీసుకుంటే మాత్రమే ఇమ్యూన్ సిస్టమ్ అనేది రెస్పాండ్ అయ్యేలాగా అయిపోతుంది మొత్తం. అంటే ఎప్పుడైతే మనం గ్యాస్ తీసుకుంటామో, ఆ గ్యాస్ తీసుకున్నప్పుడు మాత్రమే అవి ఓపెన్ అవుతాయి, లేదంటే అవి క్లోజ్లోనే ఉండిపోతాయి. ఎన్ని రోజులైనా కూడా వాళ్ళకి ఆయాసం వస్తుంటుంది. ఇంకా ఏంటంటే ప్రాబ్లం మరీ సివియర్ అయిపోతుంది అనమాట తీసుకోకపోతే. ఇలాంటి పరిస్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్
రోజు బండి నడుచుకుని వెళ్లే వాళ్ళకైతే హ్యాపీగా వాళ్ళు ఎంత దూరమైనా నడుచుకుని వెళ్తారు. అలా కాకుండా ఒకసారి వాళ్ళకి బండి అలవాటైంది అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెం స్పేస్ వెళ్ళినా కూడా బండిలోనే వెళ్తూ ఉంటారు. ఇలా అలవాటైన వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా సడన్ గా కొంచెం దూరం నడవాల్సి వచ్చింది అంటే ఒక 1/2 కిలోమీటర్ లేదంటే ఒక 10 మీటర్లు నడిచేసరికి ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకు అంటే వాళ్ళు బండికి అలవాటు పడ్డారు, నడక అనేది వాళ్ళకి అలవాటు తప్పిపోయింది కాబట్టి ఆయాసం వస్తుంటుంది. సో సేమ్ ఇక్కడ కూడా ఏంటి అంటే మందులకు అలవాటు పడిపోయి దానికి మాత్రమే రెస్పాండ్ అయ్యేలాగా మనం తయారు చేసినట్లయితే పిల్లల్ని ఇంకా న్యాచురల్ గా పనిచేసే సిస్టమ్స్ అన్ని కూడా డౌన్ అయిపోతాయి. అలాగే కొన్నిసార్లు ఏంటి అంటే ఏదో జరిగిపోతుంది కదా, ఎలాగోలాగో తగ్గిపోతుంది కదా, లిక్విడ్ పెట్టినప్పుడు లేదంటే ఇన్హలేషన్ తీసుకున్నప్పుడు బాగానే ఉంటున్నారు కదా పిల్లలు అని చెప్పేసి ఇదే కంటిన్యూ చేస్తూ ఉన్నట్లయితే కొన్ని రోజులకి లేదంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఈ మెడిసిన్స్ ఏదైతే మనం తీసుకుంటున్నామో ఆ మెడిసిన్స్ కి కూడా లోపల ఉండే ఆ జబ్బు అనేది రియాక్ట్ అవ్వడం మానేస్తుంది అనమాట. అంటే మనం ఎన్ని మందులు లోపలికి తీసుకుంటున్నప్పటికీ ఏ మాత్రం తగ్గదు, అది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. అంటే దాన్ని తట్టుకునే శక్తి ఆ లోపల ఉండే ఏదైతే జబ్బు ఉందో అంటే జలుబు దగ్గు ఉందో అక్కడ ఉండే ఆ క్రిములకి అలవాటు అయిపోతుంది దాన్ని తీసుకోవడం కూడా. కాబట్టి దాన్ని కూడా తట్టుకొని నిలబడతాయి. అలాంటప్పుడు సివియర్ గా లంగ్స్ అనేవి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి డాక్టర్ ఏదైతే డోస్ ని రికమెండ్ చేస్తారో అంతవరకు మాత్రమే, ఎన్ని రోజులు అయితే రికమెండ్ చేస్తారో అన్ని రోజులు మాత్రమే యూజ్ చేసినట్లయితే కొంచెం సివియారిటీని మనం తగ్గించుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఆల్టర్నేటివ్స్, అంటే ఈ మెడిసిన్ ని వాడకుండా ఇలా అడిక్షన్ కి గురి కాకుండా న్యాచురల్ వేస్ లో ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్ ని కావచ్చు లేకపోతే ఆ క్లోజ్ గా ఉన్న పైప్స్ ని కావచ్చు ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఏం చేయాలి అన్నట్లయితే దీనికి ఒక సింపుల్ మెథడ్ అనేది ఉంటుంది. ఇదే నెబులైజర్ ని యూజ్ చేసి ఈ మెడిసిన్స్ కాకుండా ఎన్ఎస్ అంటే సెలైన్ వాటర్ ఉంటుంది కదా, సో ఈ సెలైన్ వాటర్ ని దాంట్లో వేసి ఇది గనక ఇన్హలేషన్ ఇచ్చినట్లయితే పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఇది కూడా చాలా వరకు రిలీఫ్ ఇస్తుందని చెప్పొచ్చు. ఎందుకు పనిచేస్తుంది, ఓన్లీ సెలైన్ వాటర్ ఎలా పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంది అంటే సెలైన్ వాటర్లో ఉప్పు ఉంటుంది. ఈ ఉప్పుకుండే క్యారెక్టర్ ఏంటి అంటే వాటర్ని లాగేసుకుంటుంది అనమాట. కావాలంటే మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఏవైనా కూరగాయలని లేదంటే కాకరకాయలని ఇలా కూరగాయలని కట్ చేసి ఒక 10 నిమిషాలు వాటిని సాల్ట్ వేసి పక్కన పెట్టేసినట్లయితే కొద్దిసేపటికి మనం చూసినప్పుడు వాటిలో నుంచి వాటర్ మొత్తం బయటకు వచ్చేసి ఉంటుంది. కావాలంటే మీరు టెస్ట్ చేసి చూసుకోండి. ఇలాగే మనం ఈ సాల్ట్ వాటర్ని లోపలికి తీసుకున్నట్లయితే అంటే ఏదంటే అది సాల్ట్ వాటర్ కాదు, సెలైన్ వాటర్ని మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే సెలైన్ వాటర్లో 0.9% మాత్రమే సాల్ట్ ఉంటుందన్నమాట. ఇది మన బాడీకి సెట్ అవుతుంది. ఎందుకంటే మన బ్లడ్ ఆస్మోటిక్ ప్రెషర్, ఈ సెలైన్ వాటర్ ఆస్మోటిక్ ప్రెషర్ రెండు ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి ఇదే సెట్ అవుతుంది. సో దీన్ని తీసుకున్నట్లయితే ఏం జరుగుతుంది అంటే ఆ లోపల ఏదైతే ఉబ్బి ఉంటాయో ఆ పైప్స్ అన్ని వాటిలో ఉండే ఆ వాటర్ మొత్తం ఏమవుతుందంటే బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి మనం చీదినప్పుడు ముక్కుల్లోంచి కారుతుంది అనమాట వాటర్ అంతా. ఆ విధంగా బయటకు వెళ్ళిపోతుంది. బయటకు వెళ్ళిపోయినప్పుడు న్యాచురల్ గానే వాటి వాపు అనేది తగ్గిపోయి ఫ్రీ అవుతాయి. ఇన్స్టెంట్ గా రిలీఫ్ వస్తుంది కూడా. సో దీన్ని రోజు మనం వాడుతున్నట్లయితే రిలీఫ్ కోసం ఇది పనిచేస్తుంది అనమాట. అలాగే దీంతో పాటు మనం మెడిసిన్స్ తీసుకుంటాం కాబట్టి ఇది తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో ఇదే వచ్చేసి ఒక న్యాచురల్ మెథడ్ అని చెప్పొచ్చు. సైన్స్ చదివిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ద్రవాభిసరణం అని వినే ఉంటారు. ఆస్మోసిస్ సెంటర్ అనమాట. అంటే లో కాన్సన్ట్రేషన్ నుంచి వాటర్ అనేది హై కాన్సన్ట్రేషన్ వైపుకి ట్రావెల్ అవుతుంది అనమాట. అంటే లోపల ఉన్న ఈ మ్యూకస్ ఏదైతే ఉంటుందో ఇది సెలైన్ వాటర్ పీల్చుకోగానే ఏంటంటే సెలైన్ వాటర్లో ఉప్పు ఉంటుంది కదా, ఈ కాన్సన్ట్రేషన్ వైపుకి అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఆ వాటర్ మొత్తం. ఇది ఇక్కడ జరిగే ప్రాసెస్ అనమాట. దీనివల్ల ఆ వాటర్ మొత్తం వెళ్ళిపోయి న్యాచురల్ గానే ఆ వాపు అనేది తగ్గిపోతుంది. అండ్ ఫుడ్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మంది నార్మల్ గా చెప్పేది ఏంటి అంటే కొన్ని లెమన్స్ కానీ లేకపోతే ఆరెంజ్ కానీ అలాగే బనానా కానీ ఇంకా కొన్ని పులుపుగా ఉండే పళ్ళు తిన్నప్పుడు జలుబు వస్తుందని చెప్తూ ఉంటారు అనమాట. నార్మల్ గా ఉన్నప్పుడు ఇవన్నీ తినడం వల్ల జలుబు రాదు. ఇవి తినడం వల్ల ఇంకా ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది, వాళ్ళు హెల్దీగా ఉంటారు కూడా. కానీ జలుబు ఆల్రెడీ వచ్చిన తర్వాత మాత్రం కొన్ని ఫుడ్స్ ని అవాయిడ్ చేయాల్సి వస్తుంది. దాంట్లో ముఖ్యమైనది వచ్చేసి బనానా అనమాట. అరటిపండు తినకూడదు. అరటిపండు తిన్నారు అంటే కఫం అనేది ఎక్కువ అయిపోయి దగ్గు ఇంకా ఎక్కువ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది, జలుబు కూడా ఎక్కువ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. కాబట్టి అరటిపండు అనేది అస్సలు పెట్టద్దు పిల్లలకి. అండ్ దీని తర్వాత దానిమ్మ గింజలు,
ఇంకా జామకాయ కావచ్చు, అలాగే రేగి పండ్లు కావచ్చు, ఇలాంటి పుల్లటి పండ్లు అనేవి జలుబు వచ్చి దగ్గు కూడా వస్తున్నప్పుడు మాత్రం ఇలాంటివి అసలు పెట్టకూడదు అనమాట. సో ఇలా ఫుడ్స్ విషయంలో జాగ్రత్త తీసుకొని మెడికేషన్ విషయంలో జాగ్రత్త తీసుకున్నట్లయితే పిల్లలు హెల్తీగా చూసుకోవచ్చు అనమాట మనం. అలాగే ఏ సీజన్లో ఫ్రూట్స్ ఆ సీజన్లో ఖచ్చితంగా పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రం, అంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేనప్పుడు మాత్రం మంచి ఫ్రూట్స్ అంటే ఏ సీజన్లో దొరుకుతాయో ఆ సీజన్ ఫ్రూట్స్ని కంపల్సరీ పిల్లలకి ఇవ్వాలి. ఇది జలుబు, ఇది వేడి అని చెప్పేసి వేటిని కూడా అవాయిడ్ చేయొద్దండి. ఈ ఫ్రూట్స్ అంటే సీజనల్ ఫ్రూట్స్ తినడం వల్ల ఇమ్యూనిటీ అనేది బాగా వస్తుంది వాళ్ళకి. కొంతమంది ఏంటి అంటే నెమ్ము ఉందని చెప్పేసి పూర్తిగా లెమన్ని, పూర్తిగా కొంచెం చల్లటి పదార్థాలని ఇవి కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ లైఫ్ టైం అవాయిడ్ చేస్తూ ఉంటారు అనమాట పిల్లలకి. అలా ఉండడం వల్ల ఎప్పుడన్నా వాళ్ళు పొరపాటున తీసుకున్నట్లయితే అది ఎక్కువ సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు కొద్దిగా ఇవ్వాలి. అంటే ఇన్ఫెక్షన్ లేని టైంలో వాళ్ళు హెల్తీగా ఉన్నప్పుడు అన్ని ఫుడ్స్ని కూడా కొంచెం ఇస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి అలవాటు అయిపోతుంది అనమాట. కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.